అదేవిధంగా తెలంగాణలో 200 మంది మేధావులు, యాక్టివిస్టులపై అర్బన్ నక్సలైట్లని ముద్ర వేసి ఎన్ఐఏ కేసులు, ఉపా కేసులు కూడా పెడుతున్నారని ఈరోజు ప్రత్యేకంగా ఏబిఎన్లో ఒక వార్త వచ్చింది. పోటు రంగారావు గారు ఆయన పైన కూడా ఉపా కేసు పెట్టారని, నందిని సిద్ధారెడ్డి, దేవి ప్రసాద్, సూర్యపల్లి సుజాత లాంటి వాళ్ళని వేధిస్తున్నారు ఈ పేర్లతోటనే, ఇలాంటి 200 మందిని వేధిస్తున్నారని చెప్పేసి వార్తా సారాంశం. దీనిపైన మీ పార్టీ స్పందన ఏంటి? అర్బన్ నక్సల్స్ పేరుతో దాదాపు 200 మందికి సంబంధించినటువంటి వాళ్ళ లిస్టు తయారు చేసి ఎన్ఐఏ వాళ్ళకు నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతుంది అనేటటువంటి విషయాలు వస్తున్నాయి. అట్లాగే సిపిఐఎంఎల్ మాస్ లైన్కి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు గారికి కూడా ఈ రకమైనటువంటి పద్ధతిలోనే నోటీస్ ఇచ్చి విచారణకు రావాలని చెప్పి కోరినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎన్ఐఏ పంపిన నోటీసును ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్కౌంటర్లు జరిపినప్పుడు, మనుషుల్ని చంపేస్తున్నప్పుడు, చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నప్పుడు చట్ట పరిధిలో వాళ్ళని తప్పులు చేస్తే శిక్షించాలి తప్ప ఈ రకమైనటువంటి హత్యాకాండలకు పాల్పడేటటువంటి హక్కు ప్రభుత్వాలకు లేదు అని చెప్పి రాజ్యాంగాన్ని అమలు చేసేటటువంటి చర్యలు కాకుండా ప్రభుత్వాలే రాజ్యాంగాన్ని హక్కుల్ని కాలరాసేటటువంటి వైఖరి కొనసాగిస్తే, మరి ఖండించకపోతే, వ్యతిరేకించకపోతే, ప్రశ్నించకపోతే ఎలా సరైంది అవుతుంది? ప్రశ్నిస్తేనే తప్పు అవుతుందా? హత్యలు చేయడం తప్పు అని చెప్పి అంటే దాన్ని ప్రశ్నిస్తే తప్పెట్ట అవుతుంది? నక్సలైట్లు తప్పు చేస్తే వాళ్ళని కూడా చట్టపరంగా శిక్షించమని అంటున్నాం. కానీ హత్యలు చేసేటటువంటి పరిస్థితి పోతే ఇంకా ప్రభుత్వమే ఆ రకమైనటువంటి కార్యక్రమానికి పూనుకుంటే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అందుకనే ఈ రకమైనటువంటి చర్యలు ప్రజలకు ఎవరికైనా సరే ఏదైనా అభిప్రాయాలు ఉన్నప్పుడు, ఆ భావాలు ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి విషయాల మీద స్పందించవచ్చు, మాట్లాడవచ్చు. అలాంటి వాక్ స్వాతంత్రం ఉంది. కానీ అలాగనే పేరుతో ప్రభుత్వాలని విమర్శిస్తేనే, ప్రశ్నిస్తేనే ఇక ఉపా చట్టం కేసులు పెట్టి అరెస్టులు చేస్తాం, ఇబ్బందులు పెడతాం అనేటటువంటి వైఖరి కొనసాగిస్తే ప్రభుత్వాలు ప్రజల యొక్క వ్యతిరేకతను గురి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి చర్యలను ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పినట్టుగా దేవి ప్రసాద్ గురించి కానీ మిగతా మేధావుల మీద జరుగుతున్నటువంటి ఘటనలు వీటన్నిటిని కూడా సిపిఎం పార్టీ ఖండిస్తుంది.